ప్రస్తుతం నేను తేలపొలూరు గ్రామంలో ఉన్నాను. ఈరోజు ఉదయం సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంలో యాసవరపు చిన్ని అనే మహిళ మృతి చెందింది. ప్రస్తుతం నేను ఆమె ఇంటి వద్ద ఉన్నాను. దాదాపు ఆ బస్సు ప్రమాదంలో 6గురు మృతి చెందారు. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. యాసవరపు చిన్ని కూడా ఆ బస్సులో ప్రయాణించింది. హైదరాబాద్ నుంచి తన సొంత గ్రామానికి తేలపురం రావడానికి బస్ టికెట్ బుక్ చేసుకుని నిన్న రాత్రి బస్సు ఎక్కింది. అయితే కోదాడ వద్ద జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో ఆమె మృతి చెందింది. ప్రస్తుతం నేను ఎవరైతే యాసవరపు చిన్ని ఉన్నారో ఆమె ఇంటి వద్ద ఉన్నాను. మీరు ఒకసారి ఇక్కడ చూడొచ్చు, విషాద ఛాయలు అలుముకున్నాయి. జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంలో 6గురు మృతి చెందారు. అందులో ఆ బస్సు హైదరాబాద్ నుంచి ఏలూరుకు వస్తుంది. ఆ బస్సులో ఉన్నటువంటి ఆ ప్రమాదం జరిగిన సమయంలో 6గురు మృతి చెందారు. ఆ మృతి చెందిన వారిలో యాసవరపు చిన్ని కూడా ఉన్నారు. ప్రస్తుతం ఒకసారి విజువల్స్ చూడవచ్చు. నేను ఆమె నివాసం వద్ద ఉన్నాను. ఇది ఒకసారి మీరు విజువల్స్లో చూడొచ్చు. ఎవరైతే యాసవరపు చిన్ని ఉన్నారో ఆమె నివాసం ఇక్కడ. గత కొన్ని రోజుల క్రితం ఆమె తండ్రికి అనారోగ్యం కారణంగా ఆయన్ను చూసి రావడానికి ఆమె హైదరాబాద్ వెళ్ళింది. తండ్రిని చూసి తిరుగు ప్రయాణంలో తన భర్తతో కలిసి వస్తున్న సమయంలో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆ విధి ఆమెను కబళించింది. అంటే ఇద్దరు చిన్నపిల్లలు కూడా ఉన్నారు ఆమెకు. ఇప్పుడు ప్రాంతం అంతా కూడా పూర్తిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లి లేని పిల్లలుగా ఇద్దరు బిడ్డలు కూడా మిగిలారు. ప్రస్తుతం సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమె మృతదేహం ఉంది. అక్కడ ప్రక్రియ అంతా పోస్ట్ మార్టం ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత ఇక్కడకు ఈరోజు సాయంత్రానికి ఆమె మృతదేహాన్ని తీసుకొస్తారు. ఇక్కడ ఒకసారి మీరు చూడొచ్చు, ఇక్కడంతా పూర్తిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకసారి మిమ్మల్ని చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు చూడొచ్చు విజువల్స్లో. ఇక్కడ వాళ్ళ బంధువులంతా కూడా రోదనలు మిన్నెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ మీరు ఒకసారి చూడండి, వీళ్ళిద్దరూ చిన్నారులు ఎవరైతే యాసవరపు చిన్ని ఉన్నారో ఆమె కొడుకులు వీళ్ళిద్దరూ కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు ఏమవుతారు? కోడలు కొడుకు. మళ్ళీ నేను అక్కడ అసలు అట్ట అయిందో నాకు సరిగ్గా పడదు. వేరే ఎక్కడికి వెళ్ళింది, హైదరాబాద్ వెళ్ళి వస్తున్నారు. అలా అనక కాలు ఇరిగింది. చూస్తాకి వెళ్ళి వస్తుంది. రాత్రి 8కో 9కో బయలుదేరారు. మరి వచ్చే మధ్యదారిలో ఎక్కడ మరి జరిగిందో నాకు తెలియదు. నాకేం పడదు సరిగ్గా. ఏదైనా జరిగింది. మీరేమవుతారమ్మా? నాకు ఫ్రెండ్ అవుతుందండి. ఎలా తెలిసింది మీకు? ఎవరు చెప్పారు? మార్నింగ్ చెప్పారండి, ఇట్లా బస్సు యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పారు. సో అది మేము కనుక్కుంటూ ఉన్నాము, ఎలా ఉంది ఏంటి, ఎలా జరిగింది, సేఫ్గా ఉన్నారా లేదా అని కనుక్కుంటూ ఉన్నాము. బట్ ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్కే చెప్పారండి కాల్ చేసి. వాళ్ళ హస్బెండ్ మామూలుగా నేను ఛానల్స్లో చూడడం అయితే ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారండి. మరి నాతో ఏం మాట్లాడలేదు. లేదు, నేనేం కాంటాక్ట్ అవ్వలేదు. న్యూస్లో చూడడమే నేను. అంటే మీరు చెప్పండి అమ్మ, అంటే ఎలా ఉండేవారు? అంటే చిన్న వయసులోనే ఆమె ఇలాగ దూరం అవటం, అంటే మీతో ఆమె ఎట్లా ఉండేది? మా అందరితో, ఈ చుట్టుపక్కల అందరితో చక్కగా ఉంటుందండి, బాగా ఉంటుంది. అసలు సంతోషంగా తిరిగిద్దండి. ఎక్కడికి వచ్చినా ఎవరిని పిలవాలన్నా ప్రశాంతంగా ఉంటుంది ఆవిడ. అలాంటిది మరి మొన్న వాళ్ళ డాడీకి యాక్సిడెంట్ అవ్వగానే వెళ్ళింది చూసి వస్తానని. వెళ్ళిన తర్వాత ఇట్లా జరిగిందండి. అటు నుంచి వస్తుంది, వాళ్ళ వెళ్ళారు తీసుకొస్తానికి. ఇట్లా జరిగిందండి. మాకే ఎవరికి అసలు మాట చెప్పుకోలేకపోతున్నాం అటు జరిగేది. నేను ఆమెతో మాట్లాడలేదు కానీ వాళ్ళ హస్బెండ్తో మాట్లాడాను. మార్నింగ్ కాల్ చేశారు తను నాకు అరౌండ్ 5:30 ఆ టైంకి చేసి ఇలా అయ్యింది అన్నారు. కానీ మా ఎవరూ నమ్మలేదు. పక్కనుండే పోలీసులకి ఇమ్మంటే వాళ్ళకి ఇచ్చారు. పర్లేదు సివియర్గానే ఉన్నది అన్నారు. కానీ తర్వాత ఫోన్ చేసి చెప్పారు ఇలా చనిపోయింది అనేసి. తను ఇంకా అవేం చెప్పలేదు. కానీ ఇలా అయ్యింది, చనిపోయింది, యాక్సిడెంట్ అయ్యింది, నాకు ఇలా దెబ్బలు తగిలినాయి అనేసి అన్నారు అంతే. చెప్పారంటే ఫార్మాలిటీస్ అన్నీ ఫిల్ అయిపోయినాయి, ఇంకా స్టార్ట్ అవుతాం అనేసి ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఫోన్ చేశారు. అందరితో చాలా ఫ్రెండ్లీగానే ఉండేది, ఎవరితోని యాంటీగా అయితే ఉండేది కాదు.
అందరితోని బాగానే కలిసిపోయేది. సార్ అంటే అందరూ కూడా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా అంటే పూర్తిగా వీళ్ళంతా కూడా శోక సముద్రంలో మునిగిపోయినట్టు మీరు ఒకసారి విజువల్స్‌లో చూడొచ్చు. అంటే చిన్న వయసులోనే ఆమె అందరితో ఇక్కడున్న చుట్టుపక్కల అందరితో చాలా సన్నిహితంగా మెలిగేది. చాలా మంచి ఆవిడ అని చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా చాలా అంటే బాధపడుతున్న విజువల్స్ మీరు చూడొచ్చు. ఒకసారి వాళ్ళ పిల్లలు నువ్వు పెద్ద అబ్బాయా? తెలుసా నీకు ఆ అమ్మకి ఎట్లా తెలుసా? తెలీదు, తర్వాత తెలిసింది. మాట్లాడావా అమ్మతో ఎప్పుడు మాట్లాడావా? నిన్న నైట్ ఫోన్ చేసింది, బయలుదేరుతున్నాం మళ్ళా చేయొద్దని. తర్వాత మేము పడుకున్నాం. డాడీ ఏం మాట్లాడా? డాడీ అప్పటికే పని చేసుకున్నాడని చెప్పి. ఎప్పుడు చేసింది మమ్మీ నీకు? నిన్న చేసింది. నీకు తెలుసా అంటే ఇలాగ యాక్సిడెంట్ అయిందని తెలుసా? చెప్పారా మీ వాళ్ళు? మార్నింగ్ చెప్పారు లేచారు. అంటే పూర్తిగా వాళ్ళకి తెలీదు. ఈ విషయం కూడా పూర్తిగా వాళ్ళకి తెలీదు. అంటే మమ్మీ కాల్ చేసింది మాకు, వచ్చేస్తాము అని చెప్పింది. మళ్ళీ పొద్దున్న ఫోన్ చేశారు అని చెప్తున్నారు పిల్లలు కూడా. వాళ్ళకి కూడా పూర్తిగా ఇంకా లోకజ్ఞానం తెలియదు. అది ఏం జరిగిందనే ఒక కన్ఫ్యూజన్‌లో కూడా పిల్లలు ఉన్నారు. మొత్తం నిన్న సాయంత్రం అటు హైదరాబాద్ నుంచి ఏలూరుకి బయలుదేరింది ట్రావెల్స్, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. అంటే సరిగ్గా కోదాడ ఆ ప్రాంతం వచ్చేసరికి అక్కడ ముందు వెళ్తున్నటువంటి లారీ ఐరన్ పిల్లర్స్ సంబంధించిన లోడ్‌తో లారీ వెళ్తుంది. ఆ లారీ ముందు వెళ్తున్న లారీ డివైడర్‌ని ఢీకొని అక్కడ ఆగిపోయింది. రోడ్డు మీదే ఆగిపోయింది. అయితే ఆ సమయంలో అతివేగంగా వస్తున్నటువంటి ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఒక్కసారిగా లారీను ఢీకొట్టింది. అప్పుడు ఆ సమయంలో అతివేగంగా ఆ లారీని ఢీకొట్టడంతో లారీలో ఉన్నటువంటి ఐరన్ పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో పిల్లర్స్ అన్నీ కూడా ఒక్కసారిగా ఆ బస్సు మీద పడ్డాయి. ఆ పిల్లర్స్ అన్నీ కూడా పూర్తిగా బస్సులోకి చొచ్చుకు రావటం, వెంటనే ఆ ప్రయాణికుల మీద పడటం, వాటిని వాళ్ళ నుంచి కూడా దూసుకెళ్ళటంతో దాదాపు 6 అక్కడికక్కడే చనిపోయారు. మీరు ఇక్కడే ఉంటారా? తెలుసా మీకు ఈ విషయం ఎలా తెలిసింది? మాకేం తెలియదమ్మా, మన లేతోడికి కొబ్బరి తెలిసింది అంతే. అంటే ఎలా తెలిసిందండి మీకు? ఏం చెప్పారంటే ఇన్ఫర్మేషన్ ఏమైనా చెప్పారా? నాకు ఇన్ఫర్మేషన్ అయితే తెలీదు. తెల్లారి 5:30 వరకు 6:30 అయింది నాకు ఫోన్ వచ్చింది. ఇలాగ అంటే తేలపురం నుంచి నాకు ఫోన్ వచ్చింది. అక్కడ జరిగిన సిచ్యువేషన్ అంటే నాకు తెలియదు. మామూలుగా యాక్చువల్గా అయితే ఇట్లాగా యాక్సిడెంట్ అయిందంటే కోదాడ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తున్నాం. తెల్లారి గట్ల జరిగిందే సిచ్యువేషన్ అయితే తెలుసు, కానీ అసలు మనుషులు అందులో చచ్చిపోయారు ఉన్నారు అనేది సంగతి కూడా నాకు తెలియదు ఇన్ఫర్మేషన్ బట్టి. సరే అని చెప్పేసి తర్వాత ఎంక్వైరీ చేస్తే ఇలా జరిగింది. మా తమ్ముడు భార్య ఇలాగ ఉన్నారు, బస్సులో ఉన్నారు. మా మారుదల గారికి కొద్దిగా సీరియస్గా ఉందని చెప్పారే కానీ స్పాట్ డెడ్ అని నాకు తెలియదు అని చెప్పారు. మా తమ్ముడి గారితో నేను మాట్లాడితే, అన్నయ్య నేను హాస్పిటల్లో ఉన్నా, నేను ఒక్కడనే ఉన్నా, సింగిల్గా ఉన్నా, నాకు ఎవరు లేరు తోడు, నువ్వు తొందరగా బయలుదేరరా అని నన్ను అన్నాడు. సరే ఆ సిచ్యువేషన్లో నాకు వస్తాకి ఆ టైంలో నేను ఉండేది గన్నవరం, నేటివ్ ప్లేస్ గన్నవరంలో ఉంటున్నా ప్రస్తుతానికి. నేటివ్ ప్లేస్ అయితే మాది ఈ ఊరే, తేలపురంలే. గన్నవరంలో ఉన్నాడు. అయితే ఆడు కూడా నాకు చేయలే. నాకు ఎవరో చేసిన తర్వాత నాకు ఇన్ఫర్మేషన్ నాకు తెలిసింది. నేను ఆడికి చేశాను అనమాట. చేస్తే ఆడి బాగానే మాట్లాడాడు. అన్నయ్య ఇలా జరిగింది అన్నయ్య, ఇది నేను గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాను అంటే, మరి ఎవరికి ఇన్ఫర్మేషన్ చేసేవారంటే మన వాళ్ళు అందరూ చేశాను, మా అత్తయ్య మామయ్య గారు చేశాను అని ఇదిగా చెప్పాడు. చెప్తే అయితే మా వాళ్ళు అందరూ బయలుదేరుతానగానే కారు ఖాళీ ఉందామని చెప్పేసి నేను కూడా వెళ్దామని ప్రయత్నించాను, కానీ మా వాళ్ళు వెళ్ళిన 5 కూడా కాలు వరకే ఖాళీ ఉందని చెప్పారని చెప్పేసి నేను ఇక ఆగిపోయాను అనమాట. అంటే మీకు ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు కానీ ఎవరన్నా వచ్చి మాట్లాడటం భరోసా హస్బెండ్ ఏం లేదండి, మాకు ఎవరు భరోసా వద్దు, మాకు ఎవరు ఇదేం లేదు, ఇంతవరకు అయితే మాకైతే లేదు. నేను ఎవరిని పట్టించుకోను. అది టీవీని. మీకు అంటే ఏమవుతారు, మీరేమవుతారు? మరి వదిన అవుతానండి. నాకు ప్రొద్దుట 5:30 ఫోన్ చేసి వదిన యాక్సిడెంట్ అయిందని ఫోన్ చేసి చెప్పాడు. చెప్పి ఇలా ఏమో దెబ్బలు ఏమైనా తగిలినాయి అంటే, నాకు సీట్లో ఇరుక్కుపోయాను, మరి
ఆ చిన్నికి మాత్రం తలకి బ్లడ్ వచ్చేస్తుంది. కొద్దిగా మనోళ్ళని అందరినీ నేను ఒక్కడినే ఉన్నాను. నాకు టెన్షన్‌గా ఉంది. మనోళ్ళని రమ్మని చెప్పండి. వాళ్ళ అమ్మగారోళ్ళు మేము ఇంట్లో ఉంటామనమాట. చెప్పమనంటే నేను చెప్పాను ఇలాగ యాక్సిడెంట్ అయిందంట. ఒక్కడే ఉన్నాడు. టెన్షన్ పడిపోతున్నాడు. నిలబడలేకపోతున్నాను, చేయలేకపోతున్నాను. మనోళ్ళని కొద్దిగా తెలియపరిచి రమ్మని చెప్పాడండి. అదే నాకు తెలిసింది జరిగింది. తరువాత ఆమె చనిపోయి వెళ్ళినోళ్ళు చెప్తేనే తెలిసేది. అంటే సీరియస్‌గా ఉంది. ఆ అబ్బాయి కూడా చనిపోయిందని అనుకోవట్లా. బ్లడ్ వచ్చేసింది. పలకట్లేదు. పిలిచినా గానీ రెస్పాండ్ అవ్వట్లేదు. వీళ్ళేమో మరి తీసుకెళ్ళమని వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఏవండీ మా ఆవిడ తల నుంచి బ్లడ్ వచ్చేస్తుంది. తీసుకెళ్ళండి. వైద్యం చేయండి. మీ కాళ్ళు పట్టుకుంటాను. అది ఇది అని మాకు ఫోన్‌లో అంటుంటే ఇనిపిస్తున్నాయి. అంత మట్టికే గానీ ఇక తర్వాత తెలీదు. వీళ్ళు వెళ్ళినోళ్ళు తర్వాత చనిపోయిందని చెప్పేసి అని అన్నారు. హ్మ్. బాగానే ఉండేదండి. అందరికీ తక్కువ నాలుకలే. అందరితో కలిసిమెలిసి బాగానే ఉండేది. హ్మ్. ఏం గొడవలు, గోలలు ఏంటి చిన్న చిన్నవి ఏమన్నా మనస్పర్ధలంటే భార్యాభర్తలంటే అయ్యి తర్వాత మా అందరితో కూడా బాగానే ఉండేదండి. హ్మ్. వాళ్ళ నాన్నగారు రీసెంట్‌గా యాక్సిడెంట్ అయ్యి కాలుకి ఫ్రాక్చర్ అయింది. ఆయన చూస్తాకని వెళ్ళి 4 రోజులు ఉండమ్మంటే అక్కడ ఉంది. 10 రోజులు బట్టి 15 రోజులు బట్టి ఉంది. హ్మ్. ప ప పిల్లలిద్దరు ఉన్నారండి. 11 ఏళ్ళు ఒకళ్ళు, 8 ఏళ్ళు ఒకళ్ళు పిల్లలు. వాళ్ళు ఇక ఆళ్ళ అత్తగారు, ఆడపడుచు ఉన్నారుగా. ఆళ్ళ ఆయనగారు చూసుకుంటారని ఆయనే ఉంచొచ్చాడు. మీ నాన్నగారి దగ్గర ఉండండి. ఉండి రామని ఉంచొచ్చారు. హ్మ్. హ్మ్. ఇది మొత్తంగా అంటే ఈరోజు జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో చిన్ని ఆహ్, ఆకస్మికంగా వీళ్ళందరికీ దూరం వీళ్ళందరూ కూడా శోక సముద్రంలో మునిగిపోయారు. అందరికీ కూడా తలలో నాలికలా ఆమె మెలిగేది. అందరితో స్నేహంగా ఉండేది. ఇద్దరు చిన్న చిన్న పిల్లలున్నారు. ఇప్పుడు తల్లి లేని అనాథలయ్యారని చెప్పి వాళ్ళందరూ కూడా ఆవేదన అది బాధపడుతున్న దృశ్యాలు మీరిప్పుడు చూశారు. అంటే ఈ ఘోర రోడ్డు ప్రమాదం కేవలం అంటే డ్రైవరు నిర్లక్ష్యం వల్లే జరిగిందా? లేదంటే ముందు ఏదైతే కంటైనర్ లారీ ఐరన్ పిల్లర్స్‌తో వెళ్తున్న లారీ ముందు నిర్లక్ష్యంగా నిలిపివేశారా? అప్పుడు పెట్రోలింగ్‌కు సంబంధించిన పోలీసులు గాని, అధికారులు గాని అక్కడికెందుకు చేరుకోలేదు? అక్కడ ఎందుకు సిగ్నల్స్ అంటే వాళ్ళకి హెచ్చరికలు ఎందుకు ఏర్పాటు చేయలేదు? ఆ బస్సు అతివేగంగా రావటం ఒక కారణం. డ్రైవర్ నిద్రమత్తు కారణమా? లేదంటే ముందు వెళ్తున్న లారీకి సంబంధించిన డ్రైవర్లు నిర్లక్ష్యం కారణమా? ఏదేమైనప్పటికీ కూడా ఒక 6గురు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అందరూ కూడా ఒక గంట, 2 గంటల్లో ఇళ్లకు చేరుకోవాల్సిన వాళ్ళు, కుటుంబంతో ఆనందంగా గడపాల్సిన వాళ్ళు వాళ్ళంతా కూడా ఒక్కసారిగా గాల్లో ప్రాణాలన్నీ కూడా గాల్లో కలిసిపోయాయి. ఇప్పుడు ఎవరైతే యాసవరపు చిన్ని ఉన్నారో ఇద్దరు చిన్న చిన్న పిల్లలున్నారు వాళ్ళకి. ఇద్దరు మగపిల్లలున్నారు. వాళ్ళకి కూడా ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. ఏం జరిగిందో తన తల్లికి అనే ఒక ఆహ్, ఆహ్, కన్‌ఫ్యూజన్‌లో కూడా వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులంతా కూడా ఇక్కడికి చేరుకొని విచారం వ్యక్తం చేస్తా ఉన్నారు. అంటే ఇలా జరగటం నిజంగా దురదృష్టకరం. చిన్న పిల్లలు ఇద్దరున్నారు. ఇప్పుడు వాళ్ళు తల్లి లేని అనాథలయ్యారని చెప్పి వీళ్ళందరూ కూడా అంటే బాధపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఘటనకు సంబంధించి ఏం జరిగిందనేది కోణాలన్నీ కూడా బయటకు వెలికి తీయాల్సిన అవసరం ఉంది. ముందు వెళ్తున్న లారీ ఎందుకని నిర్లక్ష్యంగా అక్కడ నిలిపివేశారు? ఎందుకని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు మనం నిత్యం ఎప్పుడూ చూస్తూనే ఉంటాం. ప్రైవేట్ ట్రావెల్స్‌కి సంబంధించిన బస్సులు ఘోర ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. ఆ కోణంలోనే ఈ ప్రమాదం కూడా జరిగింది. ఎన్ని సార్లు చెప్పినప్పుడు కూడా ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు తొందరగా గమ్యాన్ని చేరుకోవాలనే ఒక దురాశతో అధిక రేట్లు వసూలు చేసి వాళ్ళని ప్రయాణికులను ప్రాణాలన్నీ కూడా గాల్లో కలిసిపోయే విధంగా ఎందుకు ఈ ప్రైవేట్ సంస్థలు బస్సు ట్రావెల్స్ యాజమాన్యాలు ఈ విధంగా చేస్తున్నాయనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మరి దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. ప్రైవేట్ ట్రావెల్స్ ఆగడాలను కట్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఎంతోమంది అమాయక ప్రజలు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్ నిర్లక్ష్యం వలన. ఈరోజు జరిగిన కోదాడ వద్ద జరిగిన ఈ ఘోర ప్రమాదం కూడా ఫ్రెష్ ట్రావెల్స్ బస్సుకు సంబంధించిన ఘోర ప్రమాదం కూడా ఇదే కోవకు చెందిందిగా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పుడు కూడా ఈ ఘటనకు సంబంధించి నిజానిజాలు వెలికి తీయాలి. డ్రైవర్ నిర్లక్ష్యం కారణమా? లేదంటే అక్కడ ముందు వెళ్తున్నటువంటి కంటైనర్‌కి సంబంధించిన ఆ డ్రైవర్ నిర్లక్ష్యమా? అక్కడ ఎందుకు పెట్రోలింగు అధికారులు అక్కడ లేరు? అతివేగంగా వస్తున్న బస్సును ఎందుకు ఎవరు గమనించలేదు? అక్కడ ఎందుకు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదు? ఒక లారీ ముందు ఆ రోడ్డు మీద ఆగిపోయినప్పుడు ఎందుకని అక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదు? ప్రైవేట్ ట్రావెల్స్‌కి సంబంధించి హై స్పీడ్‌ని ఎందుకని అధికారులు కంట్రోల్ చేయలేకపోతున్నారు? తప్పిదం ఎక్కడుంది? వ్యవస్థలో లోపం ఉందా? అనేది కూడా ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. ఇలాంటి ఎంతోమంది ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద, అధికారుల మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా
ఇలాంటి ఘటనల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి, బాధ్యుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి వీళ్ళందరూ కూడా కోరుతున్న పరిస్థితి ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంది. నానితో మణి, RTV, తేలప్రోలు నుంచి.